ఈరోజు 7 సంఘాల్లో ఉన్న కొన్ని అనుభవాలు, అలాగే ఏడో సంఘములో ఉన్న చాలా విషయాలు మనం ఈ రోజున జ్ఞానంతో చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట మనం ఒకసారి చదువుతాం. లవోదికీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, ఆమేనను వాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయ్యున్నవాడు చెప్పు సంగతులేమనగా. ఆగండి, ఇక్కడ ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇది ఒక పట్టణము. లవోదికీ అనేది ఒక పట్టణము. ఆ పట్టణము ఎలా వచ్చిందనే దాని గురించి మీకు వివరించాలని ఆలోచిస్తున్నాను. ఒకసారి ఆ పట్టణం ఎలాగా స్థాపించబడింది అని చరిత్రకారులు చెప్పుతున్నప్పుడు నేను విన్న వాటిని మీ మధ్యన పెట్టాలనుకుంటున్నాను. ఒక చక్రవర్తి ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాడంట, ప్రేమించాడంట. ప్రేమించి ఆ అమ్మాయితో అన్నాడంట, అమ్మాయి నువ్వు నన్ను చేసుకుంటావా అని అడిగాడంట. ఆమందంట, మరి ఏమిస్తావు అని అడిగిందంట. ఏం కావాలి అడుగు అన్నాడంట. ఇప్పుడు రాజుగారిని అడిగేటప్పుడు ఎలాంటి అడుగుతారు చెప్పండి? చిన్నపిల్లలాగా చాక్లెట్లు, 5 స్టార్ చాక్లెట్లు చెప్పండి, మొబైలు, అమ్మా బంగారం అడుగుతారా? అమ్మో, రాజుగారిని అడిగి ఉంటే భార్య ఎత్తులు ఏదో ఒకటి అడగాలి. ఈమె ఆలోచించుకుని అడగమన్నది ఎవరు? రాజుగారు. గనుక నా పేరు మీద ఒక పట్టణం కట్టించండి అని అందంట. అది అంతా అనుకుని ఒక పట్టణాన్ని కట్టించేశాడంట. ఆ పట్టణానికి పెట్టిన పేరే లవోదికీయ అని పేరు. ఆ పట్టణంలో సంఘం ఉందండి. అర్థమైందండి? ఆ పట్టణంలో ఉన్న సంఘానికి, ఆ సంఘం ఎవరి ద్వారా స్థాపించబడిందంటే అపోస్తుల కార్యము 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఇలా చూడండి. పౌలు గారు ఏదేసి పట్టణంలో అంటే ఎఫెసీ పట్టణంలో సువార్త చేస్తున్నప్పుడు ఆ సువార్త విని రక్షించబడిన వ్యక్తి ఎపఫ్రా. ఆ వ్యక్తి దేవుని వాక్యం విని, అర్థమైందని, లవోదికీయ అనే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త చేసి సంఘాన్ని కట్టాడు. అర్థమైందండి? ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్న కొన్ని యొక్క విధానాలు ఏంటనేది మీకు చెప్తాను, వినండి జాగ్రత్త. ఆ పట్టణంలో అంట బంగారం అమ్మే వ్యాపారం ఉందంట. అక్కడ ఏం వ్యాపారం చెప్పండి? బంగారం అమ్మే వ్యాపారం. ఇప్పుడు బంగారం బాగా ఎక్కడ క్వాలిటీగా దొరికిద్ది అనేది మీకు తెలుసు? బయటికి వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుసు అండి. ఎక్కడ చెప్పండి? దుబాయ్లో మంచి బంగారం దొరికింది. మన భారతదేశంలో ఎక్కడ? మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చెప్పండి? తెనాల్లో చెప్పండి మంచి బంగారం దొరికిద్దని పేరు. అలాగే ఈ పట్టణంలో కూడా అంటండి బంగారం వ్యాపారం అనేది మంచి బాగా ఉన్న పట్టణం అంట. తర్వాత అంట ఈ పట్టణంలో అంట, ఈ పట్టణానికి కాస్త దూరంలో కొండ మీద అంట ఎప్పుడు మనసు ఉంటుందంట. ఆ కొండ మీద అంట ఒక విచిత్రమైన గొర్రెలు ఉంటాయంట. ఆ గొర్రెలు ఎలా ఉంటాయంటే తెలుసండి? చాలా బొచ్చుతో ఉంటాయంట. ఆ బొచ్చుని కట్ చేసి కత్తిరించి వాటిని వస్త్రాల కింద మెత్తని, అంటే ఎంత మెత్తగా ఉంటుందో చూసారంట కప్పుకుంటే, అటువంటి వస్త్రాలు తయారు చేస్తారంట. అక్కడ అది పెద్ద పేరంట. మూడోదిగా ఆ పట్టణంలో అంట కాటికి తయారు చేసింది ప్రపంచంలో మొదటి పట్టణము లవోదికీయ పట్టణంలో అంట. ఏం తయారు చేశారు చెప్పండమ్మా? కాటికి. ఒక 20-30 సంవత్సరాల కిందట అయితే ప్రతి ఇంట్లో కాటికి ఉండేది. అర్థమైందండి? ఇప్పుడు ఏమొచ్చింది? పెన్సిల్. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? చక్కగా నీట్గా 2-3 గీతలు పెట్టుకుంటే అయిపోతుంది. అదైతే చెప్పండి. కాటికి ఎందుకంటే కంటికి సలవ. తర్వాత ఇంకేంటి చెప్పండి? ఎవరైనా చాలామంది చిన్న చిన్న పిల్లలు, అది పుట్టిన పిల్లలు కాటికి ఎందుకు కడతారంటే కనురెప్పలు బాగా చెప్పండి ఇంకా ఎక్కువగా, అర్థమైందండి, పెద్దగా అవుతాయని. రకరకాల ఆలోచన.
అయితే ఆ ఊరిలో ఈ 3 కూడా ప్రత్యేకము. ఊరు కదా పట్టణంలో. అటువంటి పట్టణంలో ఎఫెఫ్రా ఒక మంచి సువార్త చేసి అక్కడ సంఘాన్ని కట్టాడు. సంఘం మొదట్లో చాలా ఉద్యమంగా ఉంది, చాలా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది. మొదట్లో మండే అగ్నిలాగుండేది మొదట్లో. తర్వాత పట్టణం ఏమైందంటే నులివెచ్చని స్థితిలోకి వెళ్ళింది. ఇప్పుడు యోహాను భక్తుడికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 7వ సంఘం అనే లౌదికే సంఘానికి రాస్తూ అక్కడ ఉన్న సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. చూస్తే కనుక ఇప్పుడు ఏమంటున్నాడు అమ్మా, మొదటి నుంచి చదవండి. ఏమన్నది? ఆమేన్ వాడంట. ఆయన పేరేంటి చెప్పండి అమ్మా. ఆమేన్ వాడు. ఆమేన్. ఇలా చూడండి ఒకసారి. ఏ ప్రపంచంలో ఎవరు ప్రార్థించిన లాస్ట్ ఏమంటారు చెప్పండి? యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ అనకుండా ప్రార్థన వెళ్ళదు. అంటే ఆమేన్ అనగా అర్థం ఏంటంటే అవును అని దేవుడు పలికి. దేవుడుకున్న పేరేంటి చెప్పండి? అవునను వాడు. ఆయన ఏమని వాడు చెప్పండి? అవును. అందుకే ఆయన పేరేంటి చెప్పండి? ఆమేన్ వాడు. అప్పుడు చెప్పండి, చదవండి ముందుగా. చూసారు, నమ్మకమైన సత్య సాక్షి అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద నమ్మదగిన వారు ఎవ్వరూ లేరు. నమ్మకమైన దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు. ఎవరు చెప్పండి? ప్రతి వ్యక్తి నమ్మదగిన దేవుడు ఎవరంటే యేసు ప్రభు వారు. ఈ భూమి మీద ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, ఎటువంటి వారైనా, ఇలా చూడండి ఒకసారి, ఏ దేశం వారైనా, ఏ పట్టణస్థులైనా ప్రతి ఒక్కరు నమ్మదగిన గొప్ప దేవుడు ఈ ప్రపంచం మీద ఉన్నాడంటే నజరేయుడైన యేసు. ఆయన నమ్మదగిన వాడు. ఇంకేంటని చెప్పండి? ఆయనకి ఏముందని చెప్పండి? సత్య సాక్షి అంటే అర్థం ఏంటి? సత్యానికి స్థాపించాడు. సత్యాన్ని ఈ భూమి మీద స్థాపించాడు. ఆయనకి నిజమైన సాక్ష్యం ఈ భూమి మీద ఏంటి తెలుసండి? దేవుడు ఈ భూమి మీద అర్థమైంది. నిజాతిపరుడైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే సత్యవంతుడైన యేసు ప్రభు అని ఆయన పేరు. పిలాతు అంటాడు, ఏమంటాడు చెప్పండి? ఏంటి లేదా అంటున్నారు, యూదుల రాజు అంటున్నారు, ఏంటి అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడు, నిజమే నువ్వు అన్నట్లుగానే ఈ లోకానికి రాజును కాదు, సత్యమును స్థాపించుటకు పుట్టని భూమి మీద. హల్లెలూయా. ఏం పుట్టాడు చెప్పండి? సత్యాన్ని స్థాపించడానికి ఈ భూమి మీద పుట్టాను. ఈ లోక రాజుని కాదు, నేను పరలోకపు రాజుని. ఆమేన్. ఇంకేమంటున్నాడు అక్కడ చెప్పండి? దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు. అమ్మ, ఎవరండి దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చెప్పండి. అల్ఫా ఒమేగా ఆయనే అంటే అర్థం ఏంటండి? ఆది ఆయనే, అంతమాయనే. ఆది అందరికీ భవిష్యత్తునిచ్చేవాడు, ఆది సంభూతుడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో చూస్తే సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఈ భూమి ఉందంటే, ఈ ఆకాశం ఉందంటే సర్వ సృష్టికి ఆధారభూతుడు ఎవరండి? యేసు ప్రభు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇంత పరిచయము ఆ సంఘానికి ఎందుకు చేసుకున్నాడు చెప్పండి? ఆమె ఎలా చూడండి, ఎందుకని? నేను ఎవరో మీకు తెలుసా? ఆమేన్ వాడిని. నేను ఎవరో నీకు తెలుసా? సత్యవంతుణ్ణి. నేను ఎవరో నీకు తెలుసా? దేవుని సృష్టి అంతటికి ఆది అయి ఉన్నవాడు. చెప్పుతున్న సంగతులు అబ్బో అంటే ఇలా చూడండి, కొన్నిసార్లు ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఎప్పుడు విలువ వస్తుందండి? ఆ వ్యక్తి ఎవరని తెలిసినప్పుడే ఆ వ్యక్తిని విలువగా చూస్తారు. అవునా కదా? లేదనుకోండి, ఆయన ఏదో పట్టణంలో కలెక్టర్ అనుకోండి, మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మనం కూడా ఏం చేస్తాం? పక్కనున్న మనిషిలాగానే చూస్తాం. అవును కదా? పలానా పట్టణంలో పలానా కలెక్టర్ గారు పలానేటప్పటికి అయ్యి బాబు అవునండి, నమస్కారం అండి అంటాం లేదా? అంటే వ్యక్తి విలువ తెలిసినప్పుడు ఏమవుద్ది చెప్పండి? అమ్మ, ఏమవుద్ది చెప్పండి? గౌరవము.
ఇప్పుడు ఈ దేవుడు లౌదీకిలో ఉన్న వారికి ఏం చెప్తున్నాడంటే నేను ఎవరో తెలుసని పరిచయం చేసుకున్నాడు. ఆమేనని వాడిని, సత్యవంతుణ్ణి, నమ్మకమైన వాడును. అస్సలు ఈ భూమి అంతా కలిగిందంటే, సృష్టి అంతా కలిగిందంటే దేవుని సృష్టి అంతటికి మూలమై ఉన్నవాడిని, ఆది అయి ఉన్నవాడిని. ఇప్పుడు నేను చెప్పుతున్న సంగతులు ఏంటో నువ్వు జాగ్రత్తగా తెలుసుకొని ప్రారంభించాడు ఆయన. చదవండి ఇప్పుడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుడు వాళ్ళ సంగతి చెప్తున్నాడు. ఇలా చూడండి ఒకసారమ్మా, వాళ్ళ గూర్చిన జీవితంలో ఉన్న సంఘటన చెప్తున్నాడు. ఏంటి సంగతి అంటే, అరే బాబా నువ్వు వెచ్చగా ఉన్నా బాగుండేదిరా, నువ్వు చల్లగా ఉన్నా బాగుండేదిరా, రెండు రకాలుగా ఉన్నవరా నువ్వా అని చెప్తున్నాడు ఇక్కడ. ఆమె చూడండి, ఎచ్చతనము ఆరోగ్యము, చల్లదనము చెప్పండి అనారోగ్యం. అవునా కదా? ఇప్పుడు వేడి వేడి కూర, వేడి వేడి భోజనం ఎలా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజులు తిన్నది ఎలా ఉంటుంది చెప్పండి. ఏది ఏది ఎక్కువ ఆశంతా చెప్పండి? వేడి వేడిగా. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి, ఎక్కడ చూసి నేను చెప్పండి. హోటల్కి వెళ్తున్నారనుకోండి, టిఫిన్ వేడిగా ఉందా, లేదంటే గొతుక్కి వెళ్తాం. అంటే వేడిగా ఉండాలి, లేదంటారా ఎచ్చగా ఉండాలి. వేడి అనేది ఆరోగ్యానికి మంచిది, అలాగే హెల్త్కి మంచిది, అన్నిటికీ మంచిది వేడి అనేది. అవునా కదా? చల్లదనం కూలింగ్ అనేది ఎంతైనా చెప్పండి అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, నువ్వు వెచ్చగా లేవురా, అటు చల్లగానే లేవురా, మధ్య రకంలో ఉన్నవాడు. అర్థమేంటి చెప్పండి? అంటే అర్థమేంటి చెప్పండి? చాలా జాగ్రత్తగా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, అటు ఎచ్చతనము, ఇటు చెప్పండి చల్లదనం, ఈ రెండిటితో కలిసి ఉన్నాం అంటే అర్థం అటు లోకంతోను, ఇటు దేవుడి బిడ్డలతోను. ఇంకొకటి నేను మైక్ ఏంటంటే చెప్పండి, అటు లోకంతోను, ఇటు దేవుడి బిడ్డలు. కనుక ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు లోకము కావాలంటుంది సంఘం, దేవుడు కావాలంటుంది. ఏ మాత్రం కూడా ఇలా చూడండి, అది వదులుకొని అంటుంది, ఇది వదులు. ఇప్పుడు నీకు ఇక్కడ దేవుడు చెప్తున్న సంగతి జాగ్రత్తగా వినండి. లోక సంప్రదాయాలు కావాలి, లోకంలో మూఢనమ్మకాలు కావాలి, దేవుడు కావాలి. ఇక్కడ ఆ భావం అది. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఉంటే దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండాలి. అంటే చెప్పండి, మండేవారిగా ఉండాలి. యోహాను గూర్చి దేవుడు రాంచిన మాటలు ఎంత అద్భుతమండి. బాప్తిసం ఇచ్చి యోహాను అంటే అతనికి ఉన్న పేరేంటి తెలుసండి? మండుతూ ప్రకాశించేవాడంట ఆయన పేరు. ఆయనకి ఏం బిరుదు ఇచ్చింది చెప్పండి బైబిల్? మండుతూ ప్రకాశించేవాడు. నువ్వు ఎంత మండుతున్నావు దేవుడి సన్నిధికి వచ్చి, లోకంలోకి వెళ్ళి ఎంత ఆరిపోతున్నావు. ఆదివారం బాగా మండుతున్నావు, సోమవారం నుంచి శనివారం వరకు మళ్ళీ ఆరిపోతున్నావు. దాన్ని దేవుడు చెప్పుతున్న మాట ఏంటి తెలుసా? నులువెచ్చని జీవితము. అమ్మా, నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఎంత మండావో, ఎంత ప్రకాశించావో, మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా అదే మంట, అదే ప్రకాశించాలి. ఆమేన్. ఉన్నది ఈ రోజుని చెప్పండి. ఎక్కడికో ఎందుకులేండి, ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్పండి, ఆశీర్వదించిన తర్వాత, ఆశీర్వాదం పొందిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలో సినిమాలు చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏంటంటే అది అదేలేండి, ఇది ఇదేలేండి అంటే ఏంటి చెప్పండి? వాళ్ళు నులివెచ్చని జీవితం. మనం అలా ఉండకూడదు. ఏ లోక మర్యాదలను మనం అనుసరించకూడదు. ఏమనుసరించకూడదమ్మా? ఆలోచించిన దేవుని వాక్యాన్ని ఒకసారి.
రోమపత్రిక 12వ అధ్యాయంలో మాట ఉంటుంది అన్నమాట 2వ వచనంలో. ఈ లోక మర్యాదలు మనం ఏం చేయకూడదంట, అనుసరించకూడదు. అంటే ఈ లోకంలో కొన్ని మర్యాదలకు పోతూ ఉంటారు కొంచెం. ఏం మర్యాదలు చెప్పండి? ఏం మూఢనమ్మకాలు మీకు అందరు తెలుసు. అమ్మాయిలా చూడండి, మనందరూ తెలుసు. కొన్ని మూఢనమ్మకాలు ఇప్పటికీ మనలో పోలేదండి. దేవుని సన్నిధికి వస్తారు కానీ ఇలా చూడండి, మంచి రోజు ఉండాలంటారు, ముహూర్తం ఉండాలంటారు, అమాస వచ్చిందంటారు, అమాస రోజు నీ పని చేయకూడదు అంటారు. ఈ మూఢనమ్మకాలు ఇంకా నీలో ఉన్నాయంటే నువ్వు నిలువెచ్చని జీవితంలో ఉన్నావని దేవుడు చెప్తున్నారు. మనం ఎలా ఉండాలని చెప్పండి? ఎలా ఉండాలమ్మా? ప్రకాశించే అగ్నిలాగా మండుతో ప్రకాశించే వారు ఉండాలి ఎప్పటికీ. హల్లెలూయా. అర్థమైందండి? ఆ ఈదులో కానీ మన బంధువులు కానీ ఎవరైనా ఒకవేళ చనిపోయారనుకోండి, మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, నా ఇంట్లో భార్య చెప్పండి గర్భవతి అయిందనుకోండి, ఏంటంటే మూఢనమ్మకం. వెళ్ళకూడదు. మొన్న కాదు గృహం కట్టుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, కూతురికి మొన్న కాదు పెళ్లి చేసాం, మరి ఏంటనుకుంటున్నాం? ఇటు దేవుడు కావాలి, ఈ కావాలి. వీళ్ళెవరు చెప్పండి? నులువెచ్చన స్థితి కలిగిన వారు. మనం అలా ఉండకూడదు. ఏమనాలి చెప్పండి? నాకు యేసు రక్తం ఉంది, స్తోత్రం చెప్పండి. అర్థమైందా? నేను ఇల్లు కట్టుకున్నప్పుడు కరెక్ట్గా గుమ్మం పెట్టాను. గుమ్మం పెట్టిన 2వ రోజు 3వ రోజును మైపులో పాస్టర్ గారు లేరంటే ఎక్కడికి వెళ్ళారంట. ఆ పాస్టర్ గారు పాపం ఫోన్ చేసి, మా చర్చిలో ఒక ఆయన చనిపోయారండి, భూస్థాపన కార్యక్రమం చేయండి. అదే 3 రోజులు అయింది గుమ్మం పెట్టుకి, నేను ఎందుకు వస్తాను చూడవాయి బాబా అని అంటే ఏమవుతుంది చెప్పండి? నేను కూడా ఏమవుతాను చెప్పండి? లోకంలో వాడిని. అర్థమైందండి? అలా నేను ఇల్లు కట్టుకుంటుంటే ఎన్నోసార్లు వెళ్ళాను. ఇల్లు ఆగిపోయిందా? ఇంట్లో కీడు వచ్చేసిందా? మనుషులు పెట్టిన సంప్రదాయాలు, మనుషులు పెట్టిన మూఢనమ్మకాలు, ఇవి కావాలంటావు, యేసు ప్రభు కావాలంటావు. ఎలా తెలియద్ది? అర్థమైందండి? కనుక ఇలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీకు చెప్తా ఉంటే చాలా ఉన్నాయండి. అర్థమైందండి? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అర్థమైందండి, భర్త పోయిన స్త్రీ ఎదురుగుండా వచ్చిందనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి చెప్పండి? నువ్వు ఒక ఆలు వెళ్ళిపోతున్నావు కానీ పక్కన వాళ్ళు, ఆగవే ఎక్కడికి వెళ్తున్నావు కదా, అమ్మో అంటే ఈవిడ భర్తలు వేసిపోతాడేమో కాల ఆవిడ వస్తే. ఎంత దారుణమేనండి! ఇంత దారుణం ఎక్కడన్నా ఉందా అమ్మా చెప్పండి? భర్త పోయి అసలే దిగులుతో బాధతో ఉంటే ఆమె ఎదురు వస్తే అంట వీళ్ళకంట చెప్పండి కీడంట. నేను అంటున్నానండి, అలాంటి వాళ్ళు వస్తే వెళ్ళిన స్థలంలో శుభం జరిగింది నీకు. బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసండి? యదవరాల పక్షంగా దేవుడు ఉంటాడు, వాళ్ళ పక్షంగా దేవుడు ఉంటాడు అన్నప్పుడు అలాంటి వారు నీకు ఎదురు పడినప్పుడు నీకు శుభం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఎదురు పడుతున్నాడు కనుక. ఏమైనా అర్థమైందా? బుర్రకాయకి అర్థమైతే పుట్టాలంటే చేయకు. అర్థమైంది? ఇటు లోకము కావాలి, మనుషులు మూఢనమ్మకాలు కావాలి. ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. నులువెచ్చని స్థితి ఇదంతా కూడా. ఏ స్థితి చెప్పండి? నులువెచ్చని స్థితి. అరే పుల్లలు పట్టుకుని ఎదురు పడితే కూడా ఆగిపోతారు కొంతమంది అండి. అంటే ఇంటి పొలాల మీద కాల్ చేస్తారు అనుకుంటే ఏంటో మూఢనమ్మకాలు. ఇవన్నీ యేసు రక్తంలో మనకు అన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. స్తోత్రం చెప్పండి అమ్మా. కనుక నీ జీవితంలో ఏ సమయంలో ఏం జరగాలి? దేవుని సంకల్పంలో సమస్తం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక వీళ్ళని ఈ సంఘంలో ఏముందంటే కొన్ని లోక సంబంధమైన మూఢనమ్మకాలతో, లోక సంబంధమైన ఆచారాలతో నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిందేమో కానీ బైబిల్లో లేదు. కానీ ఈనాడైతే మనలో ఉంది. ఆ సంఘంలో అయితే లేదు, కానీ ఇప్పుడు మన పరిధిలో ఇదంతా కనబడుతుంది. కనుక ఈ లౌకిక సంఘం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఉంటే ఎచ్చగా ఉండు, ఉంటే చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండు. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉంటే దేవుడి బిడ్డగా ఉండు. ఇటు దేవుడి బిడ్డగా యాక్షన్ చేసి బయటికి వెళ్ళి దేవుని బిడ్డగా నటించే నటన ఇది. సినిమా ఏంటి? ఇది జీవితం. మనం అలా ఉండకూడదు.
ఇంకేమంటున్నాడు కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు? చదవండి. ఉమ్, ఇది ఎక్కడ గొడవ అండి? ఏమండే, దౌర్భాగ్యం అంటే తిడతావు నువ్వు? దిక్కుమాలినోడు అని తిడతావా నీ చర్చకొస్తే? అని పాస్ గారు అంటే అందరూ అంటారు లేదండి? నిజంగా బైబిల్లో లేకుండా పాస్ గారు అంటే ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? నువ్వు చెప్పండి. దౌర్భాగ్యుడము, ఇంకేమన్నాడు? దిక్కుమాలిన వాడము అంటే అర్థమేంటి చెప్పండి? ఇటు చెప్పండి, ఎచ్చగా కాకుండా చల్లగా కాకుండా నులివెచ్చనగా ఉన్న వారిని ఏమని తిడుతున్నాడంటే దేవుడు? నీవు దౌర్భాగ్యుడము, దిక్కుమాలిన వాడు అంటే దిక్కులేని స్థితిలో ఉన్నవాడు, దరిద్రుడును, గుడ్డివాడును. చూసారా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దారిద్ర్యం ఏంటి చెప్పండి? ఈ రోజున సంఘములో ఉన్న ప్రజలకి ఉన్న దారిద్ర్యం ఏంటి తెలుసండి? సంఘములో ఉన్న దౌర్భాగ్యం ఏంటనేది ఈ రోజున చెప్తున్నాడు. మనం ఇంకా ముందుకు చూస్తే కనుక చదవండి. నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసుకుంటూ నాకేమి కొదువు లేదనుకున్న వాడిని తిడుతున్నాడు. ఏమిటంటే, ఒరే బాబు, నీకు ధనం ఇచ్చింది ఎందుకు తెలుసా దేవుడు? బాబు ఇలా చూడండి ఒకసారి. నీకు ధనం ఎందుకు ఇచ్చాడు దేవుడు తెలుసా? దేవుడు నీకు ధనము అభివృద్ధి ఎందుకు చేస్తున్నాడు తెలుసా? దేవుని కొరకు ఖర్చు పెడతామని ఇస్తున్నాడు. అమ్మా, అర్థమైందా? దేవుడు నీకు ధనం ఎక్కువ ఇస్తున్నాడు అంటే నువ్వేం చేయాలి? ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెడతావని. ఇప్పుడు దేవుడి కొరకు నువ్వు ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు నీకు ఈ తిట్లు వస్తాయి. ఇక్కడ చెప్తున్న మాట అండి, దేవుడి కొరకు అర్థమైందండి, చేతులు చాచి దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు. ఆమె చూడండి, ఎక్కడన్నా సువార్త అన్నా అర్థమైందండి, ఏమైనా ఉపవాస ప్రార్థన, దేవుని మందిరం కోసం, కానీ దేనికోసం కూడా నువ్వు కనీసము నీ ధనాన్ని ఖర్చు పెట్టకపోతే నీకు ఇదే ఏం చెప్పండి? దౌర్భాగ్యుడా చెప్పండి. ఇదే మాటలు వాళ్ళకి వర్తిస్తాయి. మనం ధనం ఇచ్చాడండి దేవుడు. ఆ ధనాన్ని దేనికోసం? దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ఈ భూమి మీద ఉండగా తనకి ఇష్టానుసారంగా బ్రతికాడు, ఇష్టానుసారంగా జీవించాడు. ఈ లోకంలో విడిచిపెట్టాడు, చనిపోయాడు. ఈ లోకం నుంచి పాతాళమైన అగ్నిగుండానికి వెళ్ళాడు. ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రామా, ఒక అవకాశం భూమి మీదకి వెళ్ళి నీ కొరకు ఎలా బ్రతకాలో, ఎలా ఖర్చు పెట్టాలో, ఎవరిని ఎలాగా నీ కొరకు సంపాదించాలో నేను చేస్తాను. ఒక అవకాశం అంటే ఉందా? అవకాశం అమ్మా, భూమి మీద ఉండగానే నువ్వు దేవుడి కొరకు ఏదైనా చెయ్యాలి. చచ్చాక మనం ఏం చేయలేం. చేస్తామా? ఏం చేస్తాం చెప్పండి? ఏమి చేయలేం. ఒక వచనం చూస్తే కనుక చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము. ప్రసంగి 5వ అధ్యాయం 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి. చూసారు ఒకసారి ఏ ప్రకారంగా తల్లి గర్భంలో నుండి పుట్టాడో, తల్లి గర్భంలోంచి వచ్చాడో అదే ప్రకారంగా తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోతాడు. తాను ప్రయాసపడి చేసినది. అబ్బా, నీకేమైనా అర్థమైంది మాట? హలో, ఏమైనా పట్టుకుని ఏమైనా పోతాడా? ఏం పోడు. నువ్వు ఎలాగొచ్చావో దిగంబరిగా మళ్ళీ అలాగే వెళ్ళిపోతావు. ఈ భూమి మీద ఏది నువ్వు పట్టుకెళ్ళవు కనుక 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో కూడా అదే మాట మనకు కనపడుతుంది. 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం అదే చూడగలుగుతాం. ఈ లోకంలో మనం ఏమీ తేలేదు, ఈ లోకం నుంచి ఏమీ పట్టుకుని పోలేము. మరి ఉన్నది దేవుడి కొరకు మనం ఈ లోకంలోకి ఏమీయో తేలేదు, దీనిలో నుంచి ఏది మనం తీసుకుపోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై కింద వచ్చిన చదువు. కానీ ధనవంతులగుటకు
అపేక్షించు వారు శోధనలోను ఊరిలోను, చూసారా ఎందులో పడతారంటమ్మా? శోధనలోను, ఉరి. ధనం మీద ఎక్కువ అపేక్ష ఉండకూడదండో. ధనాభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ఎందులో పడతాడని చెప్పండి? శోధనలోను ఊరిలో పడతాడు. అంటే మీరు ఆలోచించండి, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనకి దేవుడు ధనం ఇస్తున్నాడంటే ఆ ధనాన్ని ఏం చేయాలి చెప్పండి అమ్మ ఒకసారి అందరూ? దేవుని కొరకు చెప్పండి, ఖర్చు పెట్టాలి. ఆమేన్. అప్పుడు దేవుని ఎదుట మనం ఏమవుతుందో తెలుసండి? సిగ్గులేని ముఖముతో తల ఎత్తుకునే వారిగా నిలబడతాం. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రకటన గ్రంథములోకి వెళ్తే కనుక అక్కడ మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 18 దాకా చదువుకున్న మాట. నాకేమీ కొదువు లేదని నువ్వు అనుకుంటున్నావు. నీవు ధనావృద్ధి చేసుకుంటూ ఇక్కడ ఏముందండి? ఎక్కువ బంగారం ఉంది అక్కడ వ్యాపారం చేసుకునేది. ఇప్పుడు ఈ బంగారం వ్యాపారస్తులు, వస్త్రాల వ్యాపారస్తులు, ఈ కాటికి అమ్ముకునే వాళ్ళు, అయ్యి అమ్ముకునే వాళ్ళు, ఇవి అమ్ముకునే వాళ్ళకి దేని మీద ఎక్కువ ఉంటుందమ్మా? పైసల మీద, డబ్బుల మీద. హలో, అర్థమైందండి? ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి? అక్కడ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు అండి. ఏమని హెచ్చరిస్తున్నాడు చూడండి ఒకసారి. అది అంటే అర్థమేంటి చెప్పండి? దిశములు కప్పుకోగలిగినట్లు బంగారంతోనూ లేదంటే వస్త్రాలతోనూ తెల్ల వస్త్రము కప్పుకొని నా యొద్ద కొనమని చెప్పుచున్నాను. అంటే అర్థమేంటి చెప్పండి ఒకసారి? ఇందాక నేను చెప్పానండి, కాటికి దేనికి చెప్పండి అమ్మా? కన్ను బాగా తేటగా కనపడతాయి, చల్లగా ఉంటాయి. ఇక్కడ ఇంకో మాట ఉందండి, అక్కడ ఏమని చెప్పండి? ఇందాక గుడ్డివారు అని ఉంది. అక్కడ ఏమని చెప్పండి? 17వ వచనంలో ఏమని చెప్పండి? గుడ్డివాడును దిగంబరునై ఉన్నాను. అంటే అర్థం ఒకసారి చూడండి. గుడ్డితనం ఆత్మ జీవితంలో ఎప్పుడు వస్తుంది అనేది మనకు బాగా అర్థమవుతుందంటే పౌలు భక్తుడు అంటున్నాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ మాట మనకు కనబడుతుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే కనుక, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమ కనపరచకుండా స్వార్థ ప్రకాశము వారి కన్నులకు ఏంటంటే కనబడకుండా, అంటే ప్రకాశించకుండా నిమిత్తము గుడ్డితనం కలగజేసింది. ఇలా చూడండి ఒకసారి అండి, ఏం కలగజేసిందమ్మా? గుడ్డితనం, మనోనేత్రాల గుడ్డితనం. ఇప్పుడు మహిమ కలిగిన పరిచర్య జరుగుతుంది. ఆమె ఇలా చూడండి, ఏం జరుగుతుంది? దేవుని పరిచర్య, మహిమ కలిగిన పరిచర్యలో నీకు మహిమ కనబడతలేదంటే, ఈ భూమి మీద దేవుని ఆరాధించటము, నలుగురు కలిసి దేవుని స్తుతించటము, ప్రార్థించటము, ఇది ఉన్నతమైన పని. ఆమేన్. అది నీ కన్నులకు కనబడతా లేదంటే నువ్వు ఎందులో ఉన్నావు? గుడ్డివాడిగా ఉన్నావు. ఆలోచించండి. ఇప్పుడు భోజనాల మీటింగ్లు అంటే ఎంతమంది అయినా ఉంటారు, ఆన్లైన్ పేర్లు ఎంతమంది ఉంటారని తెలాలి. ఏ మీటింగ్ అమ్మా? ఆన్లైన్ ప్రేయర్లు. వాళ్ళు నిజమైన ఒరిజినల్ క్రైస్తవులు, వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళు. ఎందుకని చెప్పండి? ఈ భూమి మీద సమయం అంతా వ్యర్థం చేసుకున్నాం, కనీసం నెలకు ఒక్క రాత్రి అయినా దేవుని సన్నిధిలో గడపాలి. ఆమేన్. ఎందుకని? ఒక రాత్రి అంతా దేవునితో గడుపుతాము, ఒక రాత్రి దేవునితో సహవాసం చేయటము, దేవుని యొక్క మహిమ కార్యాలు ఆరాధించటం, ప్రార్థించటం, అనేకుల రక్షణార్థమే ప్రార్థించటం, ఇవన్నీ కూడా మహిమకరమైన పరిసరి, మహిమకరమైన పని. అది నీకు నీ కన్నుల ముందు అది కనబడతా లేదంటే ఎవరు చెప్పు? గుడ్డివారు. నువ్వు అలా గుడ్డివాడిగా ఉంటే పైనున్న మహిమలోకాన్ని నువ్వు చేరగలుగుతావా? చూడగలుగుతావా? చూడలేం. అంతే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే 19వ వచనంలో, ఇప్పుడైనా ఏం చేసుకుంటున్నారు చెప్పండి? అయినా
దృష్టి కలిగినట్లు కాటికి నా యొద్ద కనుక. అంటే దృష్టి కలిగినట్లు అంటే అర్థం ఏంటి తెలుసండి, నీ మనోనేత్రాలు వెలిగించబడే గొప్ప పని భూమి మీద ఎక్కడైనా ఉందంటే అది దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యం వెల్లడవుతుంది అంటే ఏమవుతుందంటే చెప్పండి, వెలుగు కలిగిద్ది. ఇలా చూడండి, దేవుని వాక్యం మనిషిని వెలిగించేది. అమ్మా ఏం చేసేది చెప్పండి, దేవుని వాక్యం మనిషిని వెలిగించేది. దేవుని వాక్యము మానవ జీవితాన్ని ప్రకాశింపచేసేది. దేవుని వాక్యం మానవ జీవితాన్ని వెలిగించేది. ఒక వెలుగైన స్థితిలోకి మానవుడు వెళ్ళాలంటే దేవుని వాక్యమే. ఇంకా మనం చూస్తే కనుక ముందు చూద్దాం 20వ వచనంలో చూస్తే, నేను ప్రేమించి వారందరినీ గద్దించి ఏం చేస్తున్నాను చెప్పండి, ఆయన శిక్షించుచున్నాను. ఈ రోజున గద్దింపుకి చాలామంది ఇష్టపడతలేదండి. అమ్మ ఏమి ఇష్టపడతలేదు? గద్దింపు. పొగడతలు కావాలి, మెచ్చుకోవాలి. ఏం చేసి చెప్పండి, వాళ్ళు మెచ్చుకోవాలి. ఎంతసేపు ఇదే. ఏమండి, ఎవరన్నా నిన్ను పొగుడారు, ఎవరన్నా నిన్ను అధికంగా మెచ్చుకున్నారంటే నీకు శ్రమ అంటుంది బైబిల్. ఎక్కడో దిక్కు నేను చెప్పండి, ప్యాచీలు పడిపోతాయి, జాగ్రత్త. వాళ్ళు పొగుడుతున్నారు కదా అని చెప్పండి, అజ్జి బాబు నిజమే అనుకోకు. పొగడతలు మనకి చాలా శ్రమలు. ఒక వ్యక్తి గద్దింపు నీకు చాలా మేలు. స్తోత్రం చెప్పండి. లోకములన్నీ నీకు పొగడతలు ఉంటాయి. ఇక్కడికి వచ్చాక ఆదివారం వచ్చాక ఏముంటాయి చెప్పండి, ఇక్కడ గద్దింపులు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతాయి చెప్పండి, ఏంటండి పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఎలా చూడండి ప్రేమగా మాట్లాడతారా అదంటావా? పాస్టర్ గారికి ఎప్పుడు అసలే తిడతమే తప్ప రెండోది లేదంటారా? అంటే లోకంలో మెప్పులన్నీ బాగా అలవాటు అయిపోయింది కదా. ఇక్కడికి వచ్చేటప్పుడు నీకు ఎలా ఉంటుంది, అది బాధ కింద ఉంటుంది. అంతేగా అన్నాడు. ఇక్కడ బైబిల్ ఏమని చెప్పండి, ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో ప్రేమించేవాడు గద్దిస్తాడు. ఆమేన్. గద్దింపు ఈ రోజున చాలా అవసరము. హల్లెలూయా. ఏది అవసరం ఇప్పుడు? గద్దింపు. గద్దింపు అంటే అర్థం ఏంటి చెప్పండి, నీలో ఏదైనా తప్పు చూస్తాడు అనుకో సేవకుడు, నీవు ఏదైనా పొరపాటు చేస్తున్నావు అనుకో, అమ్మ ఇది పొరపాటు, ఇది తప్పు చేస్తున్నావు అంటే నీ జీవితాన్ని కాపాడిన వాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో సేవకుడు మనల్ని గద్దించేవాడుగా ఉండాలి, బుద్ధి చెప్పేవాడుగా ఉండాలి. చూడండి, కొలసలు రాసిన పత్రికలో చూస్తే బుద్ధి చెప్పేవారు చాలా అవసరం. చూడండి ఒకసారి చూస్తే కనుక కొలసలు రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, 1వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ మనకి చూస్తున్నాం, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి ఏం చెప్తున్నాం, బుద్ధి చెప్పుచున్నాము. ఏంటంటే ప్రతి మనుషునికి బోధించుతున్నాము, అలాగ ప్రకటిస్తున్నాము. ఇలా చూడండి, మిమ్మల్ని ఎవరెదుట నిలబెట్టాలమ్మా, ఇదంతా బాధ మాకు చెప్పండి ఒకసారి. దేవుని ఎదుట నిలబెట్టాలి ఒకరోజు. ఎక్కడ నిలబెట్టాలి చెప్పండి అమ్మా? పరలోకములో యేసయ్య ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి. నిలబెట్టాలంటే ఇక్కడ చాలా పని, చాలా పని. అసలు నువ్వు లోబడితే, నిజంగా పాస్టర్ గారు చెప్పినట్టుగా నువ్వు వింటే, పాస్టర్ గారు నువ్వు అనుసరిస్తే తప్పకుండా దేవుని ఎదుట నిలబడి చెప్పండి దేవునితో కూడా ఉండగలిగే స్థితి నీకు వస్తుంది. ఈ రోజున బుద్ధి చెప్పే దైవజన్ని నువ్వేం చేసుకోకూడదు చెప్పండి, తునీకరించకూడదు. ఇంకా చదవమని చూస్తే కనుక ప్రకటన గ్రంథం, ఆసక్తి కలిగి అమ్మ అలా చూడు, దేవుని సేవకుడు గద్దించినప్పుడు ఇంకా ఆసక్తి నీలో పెరగాలి. ఎందుకని మనసు మార్చుకోవాలి. నువ్వు ఇంకా మనసు మార్చుకునేలాగా, ఇంకా నీ మనసు పరిపూర్ణంగా మార్చుకునేలాగా ఉంటే గనక ఇలా చూడమ్మా, నువ్వు ఆసక్తి చూపించాలి. పర్లేదండి, మీరేం చెప్పినా మా మంచి కోసమే, మీరేం తిట్టినా మా మంచి కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. అదండి, ఎంత బుద్ధి చెప్పినా అమ్మా, ఎంత తిట్టినా
మనసు మారతలేదంటే వాళ్ళ దేవుడు ఏమన్నా తెలుసా? దరిద్రుడా, దిక్కుమాలినవాడా, దౌర్భాగ్యుడా అంటున్నాడు. అటువంటి భాష, అటువంటి స్థితి మన ఎవరికి రాకూడదు. ఏమన్నాడు? నేను నోటిని ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. ఉమ్ము అంటే అర్థమేంటి చెప్పండి? అసలు ఉమ్ము మనిషికి చాలా విలువైంది, అవునే కదా? నోటిలో లాలాజలము చాలా ఆరోగ్యం మనకు లోపలికి వెళ్తాం వల్ల, అవునా కదా? ఆ నోట్లో ఉన్న ఉమ్ము బయటికి వేసి మళ్ళీ దాన్ని తీసుకుని నోట్లో ఎట్టుకుంటారు ఎవరన్నా? అబ్బా ఎంత ఒకసారి ఎలా చిచ్చి అన్నారు. అది నోట్లో ఉన్నప్పుడు నీదే, అది ఊసినప్పుడు ఏం చెప్పండి, నీది కాదా అని. నోట్లో ఉన్న చెప్పు నాది పడేస్తే చెప్పండి, కాండ్రి సుమ్మిత్తేది నీదా? నాదే కాదు ఊసాను మళ్ళీ నా నోట్లోనే పెట్టుకుంటావా? అర్థం ఏంటి తెలుసా? జాగ్రత్తగా నువ్వు మారు మనసు పొందకపోతే, ఎంతకాలమైనా మనసు మార్చుకోకపోతే, నువ్వు దేవుడి యొద్ద ఎంతకాలమున్నా దేవుడు వాడవే. మారు మనసు పొందకపోతే, మనసు మార్చుకోకపోతే, ఒక్క రోజున దేవుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఉమ్ము ఊసినట్లుగానే. అదండి, ఉమ్ము నోట్లో ఉన్నంతసేపు ఉమ్ము మనది, ఊసాక మనది కానీ కదా. అలాగే దేవుడు కూడా నీకెంత చెప్పినా నువ్వు నావాడు కాకుండా సాతాను వాడిగానే బ్రతుకుతున్నావని, దేవుడు ఉమ్ము వేసే జీవితం మనలో ఎవరికి ఉండకూడదు, రాకూడదు. ఇంకేమంటున్నాడో లాస్ట్ వర్షన్ చదువుకుంది. ఇదిగో నేను తలుపు యొద్దుండి నీ తలుపును తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసినెల్లా. ఏంటో చెప్పండి, నా స్వరమిని ఎవడైనా తలుపు తీసినెల్లా. అబ్బా ఇలా చూడండి ఒకసారి. తలుపు అంటే అర్థం ఏంటండి? మన ఇంటి తలుపులా కాదు, హృదయం అనే తలుపు దగ్గరికి వస్తున్నాడంట. ప్రతిరోజు వచ్చి ఏం చేస్తున్నాడంట? తడుతున్నారు. మై డియర్ సన్, నా కుమారుడా, ఇదిగో నా కుమారుడు అంటున్నాడు. నువ్వేమంటున్నావు చెప్పండి? సినిమాలకు తలుపులు తెస్తా, సీరియల్కి తలుపులు తెస్తా, బూతులకు తలుపులు తెస్తా, అన్నిటికి తలుపులు తెస్తా. దేవుడు అక్కడ నువ్వా లోపల వద్దు అప్పుడే అంటే లోపల అన్నిటికి తలుపులు తీస్తున్నావు. నీ హృదయమైన తలుపులు అన్నిటికి ఓపెన్, దేవుడికి మట్టికి క్లోజ్ అయిపోతుంది. దేవుని స్వరం వింటున్నావు ఈ రోజుని. ఇంకెంతవరకు దేవుడికి తలుపులు తీయకుండా నువ్వు జీవించే జీవితము? దేవుడికి తలుపులు తీ. దేవుడు నీతోను, నీవు దేవునితో ఉండి భోజనం చేసే జీవితం వస్తుందంట. హల్లెలూయా. ఎవరైతే ఆయన తట్టినప్పుడు తలుపులు తీస్తారో, ఆయన వస్తాడో, ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా కూర్చుండి భోజనం చేసే ఉన్నతమైన అర్హత కలిగిద్దంట. దేవునికి స్తోత్రం. అంటే అర్థమేంటి తెలుసా? అంటే తలుపులు తెరుస్తుందంటే నీ హృదయాన్ని తెరిస్తే, యేసయ్య వస్తే, నీ జీవితంలో మారు మనసు వస్తే, నీ జీవితంలో రక్షణ వస్తే, ఇది మన ముందని చూసారా? ఆ ప్రభువు యొక్క శిరత్తాలు ఏకేపించే జీవితం నీకు వస్తుంది. ప్రభు యొక్క బల్ల ఆరాధనలో నువ్వు ఏకేపించే స్థితి నీకు వస్తుంది. నువ్వు తలుపులు తెరిస్తే, నీ హృదయాన్ని తెరిస్తే, ఇదిగో నువ్వు రక్షణ పొందితే తప్పకుండా ప్రభు యొక్క బల్లలో ఏకేపించే కృపని కలిగిద్ది. ఎంతకాలం అంటే దేవుడు నీ పక్క నుంచే దాటి వెళ్ళిపోతాము. దేవుని కలిగిన వాడిగాను ఉండాలి. ఇంకేమంటున్నాడు చూడండి ముందుకెళ్తే కనుక, నేను జయించి ఉన్న ప్రకారంగా అబ్బా ఎలా చూడమ్మా ఏమంటున్నాడంటే, దేవుడు చెప్పుతున్న మాట ఏంటండి? నేను జయించాను, నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని. అంటే ఎక్కడంటే అమ్మా చెప్పండి? నా తండ్రితో కూడా. అమ్మా నీకు నిజంగా ఈరోజు నీ వాక్యం నీకు అర్థమవుతే కనుక, పరలోకములో ఒక స్థానం కాదంటండి, తండ్రితో కూడా ఒక సింహాసనం వేస్తాడంట నీకు దేవుడు. హల్లెలూయా. దేన్ని చేస్తే? మూఢనమ్మకాలు, మూఢ ఆచారాలు, లోక సంప్రదాయాలు, లోకాన్ని. ఇలా చూడండి,
యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది చూసారా? ఏమంటే చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవడంబం, వీటన్నిటిని మనం జయించగలిగితే, వీటన్నిటి లోకాచారాలన్నీ జయించగలిగితే, అమ్మా క్రీస్తు కొరకు నువ్వు మండే ప్రకాశించే జ్యోతిలాగా నువ్వు ఉంటే, దేవుని కొరకు మండే బిడ్డగా నువ్వు ఉంటే, ప్రకాశించే బిడ్డగా నువ్వు ఉంటే, అనేకులు వెలిగించగలిగితే, అనేకులను దేవుని దగ్గర నడిపించగలిగితే, దేవుని యొక్క వెలుగును అనేకులు ప్రచురం చేయగలిగితే, ఒక రోజుని తండ్రితో కూడా నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టే అర్హత దేవుడు ఇస్తాడంట. చప్పట్లు కొడదాం. ఎంత గొప్ప అర్హత అది! ఆయన సింహాసనం మీద కూర్చుండేది గొప్ప సామాన్యం అది. ఎస్, మన తండ్రి జయించాడు, మన యేసయ్య జయించాడు. లోకాన్ని, లోకాశలన్నింటినీ, శరీరాశ, నేత్రాశ, వీటన్నిటిని జయించాడు. కామ, క్రోధ, మదమత్సరాలన్నింటినీ, ఈ లోకంలో వాటన్నిటిని జయించిన వాడు నజరేయుడైన యేసు. ఈ భూమి మీద వాటిని జయించలేకపోయారు ఈ భూమి మీద ఉన్నవారు. కానీ యేసు ప్రభు అన్నిటిని జయించాడు కనుక తండ్రితో కూడా సింహాసనం అందు కూర్చుండి, ఆయన పరలోకంలో వధింపబడిన గొర్రెపిల్లగా పరలోకం అంతటికి దీపమై ప్రకాశించేవాడై ఉన్నాడు. ఇంకా చదవండి. సంగముతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగాడు వినుగాక. అమ్మా, ఎవరితో చెప్తున్నాడు? సంఘం అంటే ఎవరు? ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను. ఆలోచించు. చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. దేవుని వాక్యాన్ని వింటాక చెవులు పనిచేస్తలేదు ఈరోజు. లోకల్ వార్తలు వింటాకేమో చెవులు బాగా చెప్పండి ఏనుగు చేటలాగా ఉంటాయి. దేవుడు మాటలు వింటాకేమో మనకేమో చెప్పండి. అవును, మనం ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. అసలు మీకు ఒకటి తెలుసండి, వాక్యము వింటున్నప్పుడు అలా కదలకూడదు, మెదలకూడదు, కనీసం లేచి వెళ్ళకూడదు. అర్థమైందా? నువ్వు వాక్యం వినటాకు కూర్చోలేకపోతున్నావు అంటే, వాక్యం వింటాకు నీ లోపల సరిగా బాడీ అంటే దేహం సహకరిస్తలేదంటే, ఇంత అనీజీగా ఉంటున్నావంటే నువ్వు టోటల్గా సాతాను సంబంధివి. సాతాను సంబంధులు నిలబలేరు, కూర్చోలేరు, ఎండలేరు. కనుక దేవుని వాక్యాన్ని ఎన్ని గంటలైనా వినగలిగి చెవులుంటే తప్పకుండా నువ్వు యేసు రక్తంలో కడగబడిన సంఘ బిడ్డవవుతావు. స్తోత్రం. అందరు లేచి నిలబడదాం. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, నీకు వందనాలు. చాలా విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన. పరిశుద్ధుడా నీ స్తోత్రం. గ్లోరీ టు జీసస్. అందరూ లేచి నిలబడదాం. మన రెండు చేతులు జోడించి నమస్కారం చేసి యేసయ్యకి ఆమేననువాడా, ఆమేననువాడా, అవుననువాడా, ఆమేననువాడా, నమ్మకమైన దేవుడు నువ్వు ఒక్కడివేనా భూమి మీద. ఈ భూమి మీద ఏ జాతి వారైనా, ఏ కులస్తులైనా, ఏ పట్టణస్తులైనా, ఏ దేశస్తులైనా, ఎవరైనా ఈ భూమి మీద నమ్ముకోగలిగిన నమ్మదగిన దేవుడు నువ్వు నాయన. ఇంత నమ్మకమైన దేవుడు ఈ భూమి మీద ఎవరు లేరు నాయన. నీ స్తోత్రం ప్రభా. నమ్మకమైన దేవుడు ఈ భూమి మీద నాయన. భర్తకి భార్య, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకి ఎవరు నమ్మకంగా లేరు నాయన. కానీ నిత్యము మాకు గొప్ప నమ్మకమైన దేవుడు నువ్వు ఒక్కడివే నాయన. దేవాని స్తోత్రమయ్యా. సత్యవంతుడు నాయన, నిజాతిపరుడైన దేవుడు. సత్యముంది నాయన నీలో, నీ మాటలో సత్యముంది, నీ జీవితంలో సత్యముంది నాయన. అయ్యా, సత్యస్వరూపైన దేవా, సత్యానికి సాక్ష్యమై ఉన్నావు ప్రభా, అని స్తోత్రం నాయన. సత్యవంతుడు అని యేసయ్యా అని స్తోత్రం. దేవుని సృష్టికి ఆది సంభూతుడు అయి ఉన్న దేవా, అందరు కూడా చేతులు ఎత్తి ప్రార్థించారు. ఆది సంభూతుడు నాయన, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయి ఉన్న దేవా. ఈ భూమి ఉందంటే, ఈ ఆకాశం ఉందంటే, ఈ సమస్తం ఉన్నాయంటే దానికి ఆధారము నీవు నాయన. ఆధారభూతుడు ప్రభా, సమస్తానికి ఆధారమై ఉన్న యేసయ్య.
సర్వ సృష్టికి ఆది సంభూతుడివై ఉన్న యేసయ్య, నీకు వందనాలయ్యా. ప్రభా, ఎంత గొప్ప దేవుణ్ణి మా తండ్రిగా కలిగి నీ పిల్లలుగా జీవించే జీవితము క్రియలు మాకు సరిగా లేవయ్యా. సరైన క్రియలు లేవు ప్రభా, సరైన విధానం మాలో లేదు నాయన. క్షమించండి నాయన, కనికరించండి. ప్రార్థన చేద్దాం. అటు లోకము కావాలంటున్నానయ్యా, ఇటు నీ దేవుడు కావాలి, లోకం కావాలంటూ నులివెచ్చగా ఉన్నానయ్యో, నన్ను క్షమించు నాయన. నీ నోటి నుండి ఉమ్ము వేసే దౌర్భాగ్యమైన జీవితం నాకు వద్దు తండ్రి. నీ నోటి నుండి ఉమ్ము వేయబడే ఆ దిగజారిపోయిన స్థితి నాకు వద్దు నాయనా, నాకు వద్దు నాయన. నులివెచ్చని బ్రతుకు నాకు వద్దు నాయన. నేను నైనా నిత్యము మొఖాళ్ళ మీద మండుతూ ప్రకాశించే అగ్నిలాగా ప్రకాశించే జీవితం నాకు కావాలి తండ్రి. అందరు కలిసి మోకరిందాం. ప్రభువా, ఈ రోజున లోకంలో మేము మండుతూ ప్రకాశించాలి నీ కొరకు నాయన. అనేకులు మండించే బిడ్డలుగా మేము ఉండాలి ఈ లోకంలో ప్రభువా. మీ కొరకు మండే వారిగా, మండుతూ ప్రకాశించే బిడ్డలుగా మేము ఉండినట్లు నులివెచ్చని జీవితం మాకు వద్దు నాయన. లోకంలో ఉన్నటి మూఢనమ్మకాలు నాకు వద్దయ్యా నాయన. నీ చిత్తానికి లోబడతానయ్యా. ఇంతవరకు తెలియక చాలా విషయాల్లో నీకు బాధ కలిగేలాగా ఈ లోకంలో జీవించాను తండ్రి. క్షమించండి ప్రభా, కనికరించండి. లోకాన్ని అనుసరిస్తున్నాను, లోక మర్యాదలు అనుసరిస్తున్నాను. దానివల్ల అయ్యో దిక్కుమాలుని వాడా, దరిద్రుడా అని నీ చేత అనిపించుకునే బ్రతుకు నాకు వద్దు నాయనా. కనికరించు నాయనా, కరుణించు ప్రభాని. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. అందరు మొక్కాల మీద ప్రార్థన చేద్దాం. యేసయ్యా కనికరించండి ప్రభువా, నన్ను కనికరించమని ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం యేసయ్యా, నీ స్తోత్రం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యాన్ని, అయ్యో ఎంత భయంకరమైన దిక్కుమాలను బ్రతుకుతున్నాను నాయన. ఎంత గుడ్డితనంగా బ్రతుకుతున్నానయ్యా. నీ వాక్యం అంటే లెక్క లేకుండా, అయ్యో నీ వాక్యానికి లోపడకుండా, నీ మాటకు లోపడకుండా, ఎంత మొండు మనసుతో, మొండు హృదయంతో, అయ్యో బండ మనసుతో, లెక్కలేని తనంతో దౌర్భాగ్యుడిగా జీవిస్తున్నానయ్యో. నన్ను కనికరించు ప్రభువా. అందరు ప్రార్థన చేద్దాం. నన్ను కనికరించు ప్రభువా, నన్ను కనికరించయ్యా, నన్ను కరుణించయ్యా ప్రభువా. నేను ఈ లోకంలో సంపాదించుకున్న సంపాదనే నా జీవితం అనుకుంటున్నాను నాయన. నా కొడిపే నా బ్రతుకు అనుకుంటున్నాను. కానీ అయ్యో, ఈ రోజుని దీనివల్ల ఒక రోజుని ఎంత ఉన్నతమైన రాజ్యాన్ని కోల్పోతున్నాను. అయ్యో, నన్ను క్షమించు ప్రభువా. అందరు ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు నాకు ధనాన్ని ఇస్తున్నావంటే ఆ ధనాన్ని నీ కొరకు నేను ఖర్చు పెట్టాలి కదా నాయన. అలా ఖర్చు పెట్టకపోతే, నీ పని కొరకు నీకు ఖర్చు పెట్టకపోతే, నీ కొరకు నేను వాడకపోతే, అయ్యో నేను దరిద్రుని అనేది నీ వాక్యం చెప్తుంది నాయన. అటువంటి దరిద్రమైన జీవితం నాకు వద్దు నాయన. అటువంటి దిక్కుమాల జీవితం నాకు వద్దు నాయన. దేవా, నీకు వందనాలు ప్రభువా, నీ స్తోత్రం నాయన. దేవా, నీకు వందనాలు ప్రభువా, నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. దయగలిగిన దేవా, మమ్మల్ని కనికరించవా నాయన. కృప కలిగిన మా దేవా, కనికరించండి. అందరు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయాలి దయచేసి ఈ రోజున. ప్రభా, దేవా, నన్ను కనికరించమని ప్రార్థన చేయండి. లౌదీకిలో ఉన్న సంఘంలాగానే నా బ్రతుకుందయ్యో. అయ్యో, నా సంగతి, వారి గురించి కొన్ని సంగతులు నువ్వు చెప్పాను, నా సంగతి కూడా నువ్వు చెప్తే వాళ్ళకంటే దౌర్భాగ్యుడిగా ఉన్నాను ఈ రోజు నాయన. అయ్యా, వాళ్ళకంటే బాగా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను. కనికరించమని కన్నీటితో ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను కనికరించము. దేవా, నన్ను కనికరించమని ప్రార్థన చేద్దాం. ధనమే దేవుడిగా అయిపోయింది నాకు. అయ్యో, క్షమించు నాయన. ఈ లోకంలో పుడుతూ మేమేమి తేలేదయ్యా. అలాగే ఈ లోకంలో మేము వెళుతూ ఏది చేతులతో పట్టుకు వెళ్ళలేమయ్యా. గ్రహించలేని మనసు, గ్రహించలేని అంధత్వంతో, గుడ్డితనంతో బ్రతుకుతున్నాను. ఇంకా నాయన, నన్ను క్షమించు నాయన. అయ్యా, ఈ లోకంలో ఉట్టి చేతులతో వచ్చాను, తిరిగినైనా ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాం ప్రభు. ఏమి పట్టుకు వెళ్ళాం. కానీ ఉన్నంత కాలము ఇదిగో నీ కొరకు నేను బ్రతకాలి, నీ కొరకు నేను ఖర్చు అవ్వాలయ్యా, నీ కొరకు నేను జీవించాలి ప్రభు. అటువంటి కృప నాకు దయచేయండి నాయన, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ కృప నాకు కావాలి నాయన. అందరు కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నీ సేవకుడు
మాలో ఉన్న తప్పులు బలహీనతలు సరిచేయాలని బుద్ధి చెప్తున్నప్పుడు ఎన్నోసార్లు మొండికేశాను. ఎన్నోసార్లు లోపడే నేను బాధతో నాయన ఎదిరించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. క్షమించు నాయన. అయ్యా, నన్ను పొగిడేవారు, నన్ను మెచ్చుకునే వాళ్ళ ద్వారా నాకు నష్టం ఉంది, శ్రమ ఉంది నాయన. నా బ్రతుకుని దిద్దేవారు, నా జీవితాన్ని దిద్దేవారు, ఓ ప్రభా ఇదిగో నాకు బుద్ధి చెప్పేవారు నాకు ఎంత అవసరం ప్రభా నాయన. దేవా, ఆ శక్తితో ఇంకా మారు మనసు పొందేటకు నాకు కృప దయచేయండి నాయన. నా మనసును మార్చుకునే కృప నాకు కావాలి ప్రభా. దేవా, మీ సహాయం నాకు దయచేయండి నాయన. లోకంలో అన్నిటికీ తలుపులు తీస్తున్నాను నాయన. నీ వాక్యానికి నీకు తలుపు తీయలేని వాడుకున్నాను నాయన. అయ్యో, నన్ను కనికరించు ప్రభా. యేసయ్యా నాలోకి రా నాయన. అందరు చెప్పండి, యేసయ్యా నాలోకి రండి. ఇదిగో నాయన, తలుపు ఎద్ద నువ్వు నిల్చున్నావు నాయన. తలుపులు తడుతున్నా ప్రభా. నీ స్వరమిని కూడా, నీ వాక్యమిని కూడా నీకు మనసు ఇవ్వలేకపోతున్నాను, నీకు హృదయం ఇవ్వలేకపోతున్నాను. ఇదిగో నా హృదయం నీ కోసమే నాయన. ఇదిగో నా మనసు నీ కోసమే ప్రభా. యేసయ్యా నాలోకి రా ప్రభువా. నువ్వు నాలో ఉంటేనే నా జీవితానికి విలువయ్యా. నువ్వు నాలో ఉంటేనే నా బ్రతుకు వెలుగయ్యా. నువ్వు నాలో ఉంటేనే నా బ్రతుకు విలువ ప్రభువా. అనేకులకు ఆశీర్వాదకారకుడిగా నేను ఉండాలయ్యా. దేవా, కృప చూపించమని ప్రార్థించండి తండ్రి. నీతో కూడా భోజనం చేసే అనుభవం, నీతో కూడా సింహాసనం మీద కూర్చుండే అనుభవం నాకు కావాలి ప్రభువా. అటువంటి కృప నాకు దయచేయండి, నేను దయచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, మహోన్నతుడివైన మా దేవ, ఇదిగో నాయన, ఈరోజు నా వాక్యం మీరందరి హృదయాల్లో 30 60 100 ఫలింపచేసి నీ రాకడొచ్చినప్పుడు నీ రాకడలో ఎత్తబడే గుంపులు ఉండగలిగే కృప అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.